అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇండోనేషియా బౌలర్ ప్రియందన అరుదైన ఘనత సాధించాడు. కంబోడియాతో మ్యాచ్లో ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా 5 వికెట్లు తీసిన ప్రియందన ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. 8 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. కంబోడియా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన ప్రియందన తొలి బంతికి షా అబ్రార్ని అవుట్ చేశాడు. తర్వాతి 2 బంతులకు వరుసగా నిర్మల్జిత్ సింగ్ చన్ను పెవిలియన్కి బాట పట్టించాడు. దీంతో హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన ఘటనలు 14 ఉండగా 5 వికెట్లు పడగొట్టడం మాత్రం ఇదే తొలిసారి. ఇక ఓవరాల్ పురుషుల టీ20లో గతంలో 2 బౌలర్లు ఇలా ఒకే ఓవర్లో 5 వికెట్లు పడగొట్టారు. టీమిండియా బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్గా ఎంపికైంది. భారత్ తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమిమాకు ఢిల్లీ జట్టు పగ్గాలు అప్పగిస్తున్నట్టుగా ఫ్రాంచైజీ వెల్లడించింది. వరల్డ్ కప్ సెమీఫైనల్లో జెమిమా వీరోచిత సెంచరీ సాధించడంతో టీమిండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా వ్యవహరించనుండడం గౌరవంగా భావిస్తున్నట్టు జెమిమా తెలిపింది. గత 3 సార్లు ఫైనల్ చేరిన ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయాం. ఈసారి ఆ గెలుపు గీత దాటుతాం అని పేర్కొంది జెమిమా.